పీపుల్స్ పల్స్ వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. గత ప్రభుత్వ ఇసుక పాలసీలపై సిఐడి విచారణకు ఆదేశించిన చంద్రబాబు. వక్ఫ్ బోర్డు అధికారులకు కేంద్రం కత్తెర, బిల్లుకు కేబినెట్ ఆమోదం. మంత్రుల మాట వినాల్సిన అవసరం లేదు, ఢిల్లీ ఎల్జీకి సుప్రీం గ్రీన్ సిగ్నల్. మార్చికెల్లా దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ 4G సేవలు తేల్చి చెప్పిన కేంద్ర మంత్రి పెమ్మసాని. ఉచిత ఇసుక విధానాన్ని ఛాలెంజ్గా తీసుకున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉచిత ఇసుక విధానం పారదర్శకంగా ఉండాలన్నారు. ఉచిత ఇసుక విధానంపై ఏపీ సీఎం చంద్రబాబు వెలగపూడిలోని సచివాలయం సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ ఇసుక పాలసీలపై సిఐడి విచారణ ఆదేశించారు. రీచ్కు దగ్గరగా స్టాక్ పాయింట్ ఉండాలని సూచించారు. రవాణా ఛార్జీలు నియంత్రించాలని అన్నారు. గ్రామ సచివాలయం కేంద్రంగా ఇసుక రవాణా సాగాలన్నారు. ఇసుక రవాణాకు ధరలు నిర్ధారించాలని ఆయన తెలిపారు. అంతకుముందు కలెక్టర్ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు గత ప్రభుత్వ 5 ఏళ్లు విధ్వంస పాలనలో అందరూ నష్టపోయారని అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వంలో విధ్వంస బెదిరింపులు చూశామని చెప్పారు. చిన్న తప్పు జరిగితే సరిచేయవచ్చని సూచించారు. కానీ విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే కష్టపడాలని తెలిపారు. మన నిర్ణయాలకు రాష్ట్ర భవిష్యత్తుకు మార్చే శక్తి ఉందని అన్నారు. మనమంతా కష్టపడితే 2047 నాటికి 3వ అతిపెద్ద ఎకనామిక్ ఇండియాగా ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు. ఆస్తులపై వక్ఫ్ బోర్డు అధికారులు కత్తెర వేయడానికి వక్ఫ్ చట్టంలో సవరణలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు 40 సవరణల కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తి అని నిర్ధారించే అధికారం వక్ఫ్ బోర్డు యాజమాన్యంపై ఉండదనే వీటిలో ముఖ్యమైన సవరణ. వక్ఫ్ బోర్డు తన ఆస్తులని పేర్కొనే అన్నింటినీ తప్పనిసరిగా తనిఖీ చేస్తారు. కేంద్ర వక్ఫ్ మండలి, రాష్ట్ర బోర్డులో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలన్న ప్రతిపాదన కూడా తాజా సవరణలో ఉంది. 2013లో యూపీఏ సర్కారు ఒరిజినల్ వక్ఫ్ చట్టం 1995కు సవరణ చేయడం ద్వారా వక్ఫ్ కేంద్రం, రాష్ట్ర బోర్డులకు ఉన్న అధికారాలు బలపరుస్తుంది. వక్ఫ్ బోర్డులో చట్టబద్ధమైన హోదా, అధికారుల్లో జోక్యం చేసుకుంటే సహించబోమని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పేర్కొంది. ముస్లింలకు సంబంధించిన వారికి ఏమి ఇవ్వకుండా అన్నింటినీ లాక్కునే విధంగా మోదీ నిర్ణయాలు, చర్యలు ఉన్నాయంటూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధి ఇలియాస్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి కల్లా బిఎస్ఎన్ఎల్ 4G సేవలకు యూజర్లకు అందుబాటులో తెస్తామని కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. గుంటూరు జిల్లా తాడికొండలో ఏర్పాటు చేసిన నూతన దేశీయ బేస్ బ్యాండ్ యూనిట్లకు ఆయన ప్రారంభిస్తూ పట్టణంతో పాటు మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు అందించడమే బిఎస్ఎన్ఎల్ లక్ష్యమని చెప్పారు. దేశవ్యాప్తంగా 4500 టవర్లు ఏర్పాటుతో ప్రజలకు నాణ్యమైన 4G సేవలు అందుబాటులోకి వస్తాయని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విద్యుత్తో పాటు క్వాలిటీ ఇంటర్నెట్ సేవలు ముఖ్యమన్నారు. లాభాపేక్ష ధ్యేయంతో పనిచేసే ప్రైవేట్ సంస్థలు మారుమూల గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు అందించబోవన్నారు. కానీ మారుమూల పల్లెవాసులకు లాభాపేక్ష లేకుండా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు అందించడమే ప్రధాని మోదీ లక్ష్యమని అన్నారు. ప్రైవేట్ టెలికాం సంస్థలు టారిఫ్లు పెంచడంతో ప్రజలంతా బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూస్తున్నారని తెలిపారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ పురపాలక సంఘంలో నామినేట్గా పోస్టులను వ్యక్తులు నియమించే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్కు ఉన్నట్లు కోర్టు స్పష్టం చేసింది. ఎంసీడీకి వ్యక్తులు నియమించే అధికారం చట్టబద్ధమైందని, పార్లమెంట్ల ద్వారా ఆ చట్టాన్ని తయారు చేశారని, అది ఎగ్జిక్యూటివ్ పవర్ కాదు అని కోర్టు తెలిపింది. సిజేఐ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పర్దివాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇవాళ ఈ తీర్పును ఇచ్చింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్లు తన స్వంత అధికారాలతో నిర్ణయాలు తీసుకోవచ్చు అని కోర్టు తెలిపింది. సీఎం నేతృత్వంలో మంత్రిమండలి సలహాల ప్రకారం ఎల్జీ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్, స్థానిక రాష్ట్ర ప్రభుత్వం మధ్య అనేక అంశాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. అధికారులపై నియంత్రణ ఎవరికి ఉండాలన్న అంశంపై ఎల్జీ, ఢిల్లీ సర్కారు మధ్య తరచూ వివాదాల ఉత్పన్నం అవుతున్నాయి.
వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి.